మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చే రారే మీరే నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి ముల్లోకాలకు కబురే పెట్టండర్రా శ్వేత, జైతో కాఫీ షాప్ కి వెళ్ళడానికి ఏ డ్రెస్ బొందలా ఉంది. వైట్ అంటే పీస్. జైకి నాకు మధ్య ఉండాల్సింది ప్రేమ కానీ పీస్ కాదు. ఇదెలా ఉంది? ఎల్లో కలర్ శుభసూచకం కదా మేడం, వేసుకోండి. కానీ ఇప్పుడు నేను వెళ్తున్నది శుభకార్యానికి కాదు కదా. థింక్ స్మార్ట్ శ్వేత. వెళ్లే ప్రోగ్రామ్ కి, చేసే వర్క్ కి, వేసుకునే డ్రెస్ కి లింక్ ఉండాలి. అంటే సెన్స్ ఉండాలి. వైట్ శాంతికి, ఎల్లో శుభానికి, బ్లాక్ అశుభానికి, రెడ్ విప్లవానికి. ఇవన్నీ సింబాలిక్ కలర్స్ అయితే లవ్ కి పింక్ సింబాలిక్. ఎస్, నేను ఇవాళ పింక్ డ్రెస్ తో రెడీ అవ్వాలి. పింక్. ఈ పింక్ కలర్ డ్రెస్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాట్ యు సే? ఎస్ మేడం, యు ఆర్ రైట్. జై, నేను ఈ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే ప్రపంచంలోని ప్రేమ మొత్తం నీ ఎదురుగా ఉన్నట్టుంటుంది. నా ముందు మంగ లాంటి వాళ్ళు 1,000,000 మంది ఉన్నా వెలవెలబోతారు. నీ కనురెప్పలు కూడా వాల్చటానికి వెయిట్ చేస్తాయి జై. దట్స్ మీ. Come on, Nitya. దొంగ సచ్చినోడు రోడ్డు పక్కన ఏ టీ కొట్లను కాఫీ తాగితే పోయేదానికి ఇంత దూరం తీసుకొచ్చాడు. డబ్బులు బాగా ఎక్కువైపోయి దర్జా వెలగబెడుతున్నాడు. వాట్ నిత్య, ఈ కాఫీ షాప్ నీకు ఓకేనా, లేకపోతే ఇంతకంటే పెద్ద హోటల్కి వెళ్దామా? దేవుడా, వీడికి ఇలా అర్థమైందా? చెప్పు నిత్య, ఇక్కడే తాగుదామా ఇంకెక్కడికైనా వెళ్దామా? ఇక్కడే తాగుదాం, పదండి.
వీడికొక్కడికే అనుకున్నా, చాలా మందికి డబ్బులు ఎక్కువైపోయాయి. ఏంటో లేని వాళ్ళకి బాధలు కష్టాలు, ఉన్న వాళ్లకు ఇలాంటి వృధా ఖర్చులు. ఏం ఆలోచిస్తున్నావు నిత్య? నీకు ఈ ప్లేస్ నచ్చపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఇంటికా? ఇంకో కాఫీ షాప్కి. వద్దు, ఇక్కడే బాగుంది. సార్ మెనూ సార్. చెప్పు నిత్య, ఏం తాగుతావు? మళ్ళీ ఏం తాగడం ఏంటి? కాఫీ తాగుదామని మీరే కదా తీసుకొచ్చారు. అదే, ఏ కాఫీ తాగుతావా అని అడుగుతున్నాను. ఏ కాఫీ అంటాడేంటి? ఎన్ని కాఫీలుంటాయి? సరే, నువ్వే ఆర్డర్ చెయ్యి. చచ్చింది గొర్రె, మనకు ఒకటే కాఫీ తెలుసు. ఇక్కడ చూస్తేనేమో ఇంగ్లీష్లో ఇన్ని కాఫీలున్నాయి. మనకేమో కాఫీ తాగడం తప్ప చదవడం రాదాయే. ఏం చేయాలి ఇప్పుడు? టేక్ యువర్ ఓన్ టైం నిత్య. నీకు నచ్చిన ఇష్టమైన కాఫీని ఆర్డర్ చెయ్యి, నేను వెయిట్ చేస్తాను. ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు నా ఇష్టం మీ ఇష్టం అంటారేంటి? మీ ఇష్టమే నా ఇష్టం. ఇద్దరి ఇష్టాలు ఒకటైనప్పుడు మీరే ఆర్డర్ చేయండి. అందుకే నువ్వు నాకు నచ్చుతావు నిత్య. ఇలాగే ఎప్పుడు ఎందుకుండవు నువ్వు? అప్పుడప్పుడు డిఫరెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తావు? మీతో ఇలా ఉన్నానని తెలిస్తే అమ్మాయి గారు నా పీక పిసికి చంపేస్తారు. ఆ కాఫీ ఏదో త్వరగా తెప్పించరా బాబు, టప్పుని తాగేసి పారిపోతాను. ఓకే నిత్య, నీకోసం స్నాక్స్ అండ్ కాఫీ తీసుకొస్తాను. నా ఇష్టమే నీ ఇష్టం అన్నావు కాబట్టి నీకోసం నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే. వీడికంటే మా ఊళ్ళో గానుగు నూనె నయం, సబ్బుతో కడుక్కుంటే పోతుంది. కానీ ఏం చేసినా ఈ జిడ్డుగాడు మాత్రం వదలడే. కర్మరా బాబు. ఆల్ ఓకే? సూపర్ మేడం. జై ఇంకా రాలేదేంటి? కాల్ చేసి 10 మినిట్స్లో వస్తానన్నాడు. ఇంకా రాలేదేంటి శ్వేత? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. 2 కాఫీ, 1 పాస్తా, 2 శాండ్విచ్. ఓకే సార్. అక్కడ నుండి ఇక్కడికి రావడానికి 15 to 10 మినిట్స్ పడుతుంది. బట్ హాఫ్ అన్ అవర్ పైనే అవుతుంది. జై ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఇంకా రాలేదండి శ్వేత. మీరింత టెన్షన్ పడే బదులు సార్కి ఒకసారి కాల్ చేయొచ్చు కదా మేడం. రైట్. నిత్య, అదేంటి ఇక్కడే ఉండి కాల్ చేస్తుంది? హలో, ఏంటి నిత్య? ఎక్కడ జై? స్నాక్స్ తీసుకొస్తున్నాను, వెయిట్ ఎ మినిట్. ఏమైంది మేడం? ఇంటికి ఎవరైనా వస్తే ఫ్రూట్స్ తీసుకొస్తారు లేక స్వీట్స్ తీసుకొస్తారు. స్నాక్స్ తీసుకురావడం ఏంటి? హలో హలో, కట్ చేసిందేంటి? నిత్య కోపం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేం. ఇక్కడే ఉండి కాల్ చేసింది. బాబు, కొంచెం త్వరగా ఇవ్వమ్మా. నా 6th సెన్స్ చెప్తోంది
సంథింగ్ ఈజ్ రాంగ్. నిత్య ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడున్నావు నిత్య? నువ్వెక్కడున్నావు జై? ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉన్నాను అంటే ఎక్కడా? మన టేబుల్ దగ్గర. ఆ టేబుల్ ఎక్కడుంది? కాఫీ షాప్లో. ఇందాక ఇద్దరం కలిసే కదా కాఫీ షాప్కి వచ్చాం. నిన్ను ఆర్డర్ చేయమంటే నన్నే ఆర్డర్ చేయమన్నావు. నేను కాఫీ తెచ్చేలోపు ఆగలేకుండా కాల్ చేసావు. తెచ్చేసరికి ఇందులో లేకుండా మాయమయ్యావు. నీకేమైంది నిత్య? నా సిక్స్త్ సెన్స్ చెప్పిందే నిజమైంది. మళ్ళీ కట్ చేసిందేంటి? కాసేపట్లో తనలో ఇంత వేరియేషన్ ఏంటి? మంగ ఎక్కడికి వెళ్ళింది? ఫ్రూట్స్ తీసుకురావడానికి వెళ్ళింది మేడం. కాదు, అది జైతో కాఫీ షాప్ కి వెళ్ళింది. ఛాన్స్ లేదు మేడం. కాఫీ షాప్ లో నాతో ఉన్నానని ఫోన్ లో జయ్యే చెప్పాడే. నేనిక్కడే ఉంటే అక్కడ జైతో మంగ కాక మరెవరుంటారు? మేమిద్దరమే కాకుండా మాల ఇంకొక మనిషి కూడా ఉందా? జైసార్ని కలవద్దని మీరు మంగకి చెప్పారు కదా మేడం. చెప్పాను, కానీ అది వినాలి కదా. జై వస్తాడని నేనెంతో కష్టపడి రెడీ అయితే జైని ఇంటికి రానివ్వకుండా మధ్యలోనే అడ్డుకొని అది కాఫీ షాప్ కి ఎగరేసుకుపోయింది. లేదు మేడం, మంగ అలా ఎప్పటికీ చేయదు. ఏయ్, దాని గురించి నాకు తెలుసా నీకు తెలుసా? ఏం తెలుసని దానికి సర్టిఫికెట్ ఇస్తున్నావు? అంటే మంగ మీకు ద్రోహం చేయదని పెద్ద మేడం మీతో చెప్పారు కదా మేడం. మీరిద్దరూ భ్రమల్లో బతుకుతున్నారే. ఆ మంగేదో మదర్ తెరిసా అన్నట్టు ఫీల్ అవుతున్నారు. అది మదర్ తెరిసానో అని సెంటో కాదు, పూలన్ దేవి, బ్యాండిట్ క్వీన్. నా నుంచి జైని లాక్కోడానికి వచ్చింది. అది మీకు అర్థం కావట్లేదు. నిన్నటి వరకు నేను వీల్ చైర్ లో ఉన్నాను కాబట్టి ఏం చేయలేకపోయాను. కానీ ఇప్పుడు నేను ఏవైనా చేయగలను. ఇప్పుడే కాఫీ షాప్ కి వెళ్ళి దానంతా తేలుస్తాను. ఐ విల్ కిల్ దట్ బ్లడీ బగ్గర్. వద్దు మేడం, మీరు అక్కడికి వెళ్ళడం సేఫ్ కాదు. నాపకు శ్వేత, నా మాట వినండి మేడం. మీరు అక్కడికి వెళ్తే ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. మీ మ్యారేజ్ కూడా. ఐ డోంట్ కేర్. ప్లీజ్ మేడం, జైసార్ లేకుండా మీరు బ్రతకగలరా? వన్ అవర్ ఓపిక పట్టండి. కాఫీ తాగి మంగ ఇంటికే కదా వస్తుంది. అప్పుడేం జరిగిందో నిలదీయండి. అంతేకాని మీరిప్పుడు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు ప్లీజ్ మేడం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు నిత్య? అన్నీ మీకు చెప్పాలా ఏంటి? అదేంటి, నేను కాఫీ కోసం వెళ్ళగానే ఏం తెలియనట్టు కాల్ చేసావు. ఏం తెలియనట్టు ఎక్కడున్నావు అని అడిగావు. నేను తిరిగి రాగానే ఇక్కడ లేవు. ఏమైంది నీకు? మీరు నన్ను కాఫీ తాగడానికి పిలిచారా, ప్రశ్నలు అడగడానికి పిలిచారా? ఓకే ఓకే. శాండ్విచా లేక పాస్తానా? ఎందుకు? మీ ప్రశ్నలకి నా కడుపు నిండిపోయింది. కాఫీ చాలు.
చేస్తున్నారు? ఆ? ఏంటి? ఓ కాఫీయా? చాలా బాగుంది, థ్యాంక్స్. పట్టి గీసెనేని కన్నులే ఓ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే చప్పుడయ్యే గుండెక అలవాటు నా బావు ఆపలేవే నన్నిక నా ప్రాణమయ్యావు తక్కిట జం పలికెనే నా గుండెలో ఏడు రంగుల ప్రేమ ఖనిజం మెరిసెనే నా కళ్ళలో వీడికి అస్సలు సిగ్గులేదు, అందరి ముందు పరువు తీస్తున్నాడు. కళ్ళగంతలు కట్టిన నా అడుగుని వెంటే ఒక్క మాటలో చెప్పనాను. సూపర్, థ్యాంక్ యూ సార్. నిత్య, నీ పెదాలకి లిప్స్టిక్ వేసుకొచ్చావా లేక హనీ పూసుకొచ్చావా? కారం రాసుకొచ్చాను. మీకు బాగా వెటకరం ఎక్కువైంది. నీకు నాపై మమకారం తక్కువైంది. అవును, అదొక్కటే తక్కువైంది. త్వరగా కాఫీ మింగండి, బయలుదేరదాం. నిత్య, ఇప్పుడు చూడు నాకెలా మిసాలు వస్తాయో. నువ్వెందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు మీకు కూడా మీసాలు వచ్చాయి. ఇప్పుడేంటి, నాకెప్పుడో వచ్చాయి. మీ మీసాలు కాదు బాబు, వాటికి పడిన నురుగు మీసం వచ్చింది. ఓహో, నీలాగే నాకు ఫోమ్ అంటుకుందా? అయితే టేస్ట్ చేయి. ఏంటే? నేను టేస్ట్ చేసినట్టే నువ్వు టేస్ట్ చేయని చెప్తున్నా. నాకు వేరే పనే లేదనుకుంటున్నారా? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవటమే మన పని. హెల్ప్ ఏంటి? మీకు చేతులు లేవా? ఉన్నాయి, కానీ నీ చేతులతో తుడిస్తేనే హ్యాపీగా ఉంటుంది. చాలా చెత్తగా ఉంటుంది. ప్లీజ్ నిత్య, అందరూ మన వైపే చూస్తున్నారు. అందుకే నేను తొడవను. తొడవకపోతే నేను ఇలాగే ఉంటాను. ఉండండి, నాకేం నష్టం? నా పరువు పోతే నీ పరువు పోయినట్టు కదా? కావాలనే చేస్తున్నారు కదూ? అవును, కావాలనే చేస్తున్నాను. ఆశపడి చేస్తున్నాను. ఆశ దోశ అప్పడం వడ. ప్లీజ్, ఇంత చిన్న కోరికను కూడా కాదంటావా? కాదంటాను. నువ్వు కాదంటే వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుంటాను. ఇది బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. ఈయన నన్ను కావాలని ఇరికిస్తున్నాడు. రేపేదైనా బ్రేకింగ్ న్యూస్ అయితే నిత్యం మేడం నాకు బడిత పూజ చేస్తుంది.